నాగర్ కర్నూల్ పట్టణంలోని పాత కలెక్టర్ కార్యాలయం దగ్గర బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ వైభవ్, రఘునాథ్లతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల తరపున అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రత్యేక నివాళి అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర పోరాట సమర యోధుడిగా, భారత రాజ్యాంగ నిర్మాణంలో సభ్యునిగా, అలాగే ఒక గొప్ప సంఘ సంస్కర్తగా, భారతదేశ రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతమైన నాయకుడుగా ఆయన అలుపెరగని పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని, అణగారిన వర్గాలకు న్యాయబద్ధమైన సమాజ నిర్మాణాన్ని నిర్మించడం కోసం అట్టడుగు వర్గాల ప్రజలకు అండదండగా నిలిచి వారి తరపున అలుపెరగని పోరాటాలు ఎన్నో చేసినటువంటి మహనీయుల జయంతిని పురస్కరించుకొని మనమందరం ఆయన ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గం, ఇచ్చిన సందేశం మనకు నిరంతర స్ఫూర్తిగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం కూచుకుల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలు సమాజాన్ని ముందుకు నడిపించే ఒక శక్తిగా నిలవాలని, ఆయన సామాజిక ఉద్యమ నాయకుడు మాత్రమే కాక భారత రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి అని, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్, రఘునాథ్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ స్వతంత్ర సమర యోధుడిగా, గొప్ప సంఘ సంస్కర్తగానే కాకుండా ఆయన ప్రజా ప్రతినిధిగా తనదైన ముద్రను ఏర్పరచుకున్నారని, నాటి పరిస్థితుల్లో అట్టడుగు వర్గాలుగా ఉన్న దళిత, గిరిజన వర్గాల చైతన్య అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి మరవలేనిదని, నేటి యువత కూడా వారి ఆశయాలకు ఆదర్శవంతంగా నిలవాలని వారు యువతకు సూచించారు. ఆదిజాంబ ఆనంద సంఘం అధ్యక్షులు కమలేశ్వర్ గారు వేదికకి రావాలని కోరుతున్నాం. ఎంఆర్పిఎస్ మండలం ఇన్ఛార్జి నల్లగంటి నాగన్న గారు వేదిక
ఈరోజు మనం అందరం ఆయనను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి, ఎందుకు ఆయన ఆలోచన ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన విలువలను ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఒక 2-3 ముక్కల్లో నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఆయన చదువుకునే రోజుల్లో